చూడండి చాలా ఈజీ. కొంచెం డిఫరెన్షియేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ. ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. చూడండి బట్టి నేను దీన్ని ఎలా రాయొచ్చు, సపరేట్ దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే చేయండి, లేదంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేద్దాం. విల్ రైట్ వన్ మోర్ స్టెప్ బెటర్. ఇక్కడ మాత్రం చేసేయచ్చు, దీన్ని మల్టిప్లై చేసి చేస్తాను. 3t². ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? 3t³ 3. ఎందుకని x⁴n ఇంటిగ్రేషన్ x⁴n+1/n+1. 3t³ ఇక్కడ ఏమవుతుంది? 6t⁴6/6. ఓకే, ఫైనల్గా రాసేద్దాం. మన లిమిట్స్ 0 to 1 కదా అన్నింటికి. ఇది 2t² ఉందండి, ఇక్కడ 2t ఉంది. ప్రోడక్ట్ చేస్తే నాకు 4t³ వస్తుంది ఇక్కడ. ఓకే, ఈ 4t³ డిఫరెన్షియేషన్ చేస్తాను. 4t³ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 4t⁴4/4. ప్రోడక్ట్ చేసి డిఫరెన్షియేషన్ చేయండి. 2 3s 6, t⁴t అంటే t⁴5. దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది నాకు? ఎంత? ఇక్కడ రాస్తున్నాను, 6t⁴6/6. ఓకేనా? సేమ్ లైక్ హియర్ 1 into 3t², 3t². The differentiation is 3t³ 3. ఓకే, t⁴9 t² అంటే t⁴11. 12 వస్తుంది. 4 3s. t⁴11 అంటే ఎంత నాన్న? t⁴12/12. దెన్ ఫైనల్ is 0 to 1. See, 3 3 cancel, 6 6 cancel, 4 4, 6 6, 3 3, 12 12. Okay beta, then put the upper limit here. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమంతా 1³ అంటే 1 వస్తుంది. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 వస్తుంది. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే +1 వస్తుందండి. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే +1, అండ్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే this is also +1, this is also +1. ఎంత వచ్చిందండి ఆన్సర్? Is there any negative terms here? ఇస్ కరెక్ట్ అండి, కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమే యాక్చువల్ నెగిటివ్లో ఉంది. ఇక్కడ ఇది నెగిటివ్ అంటే మనకి ఇది నెగిటివ్ అవుతుంది. ఓకే, ఇది నెగిటివ్ అవుతుంది. లాస్ట్ టర్మ్ అంటే పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్. మనకి వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ హియర్? 2. ఓకే, నో డౌట్. ఇంకొకటి, ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూసి వెళ్ళిపోకండి. ఓకే, సీ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటివరకైతే ఈ వీడియోలో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామో వాటి మీద చిన్న రివ్యూ. ఓకేనా? ఆ ప్రాబ్లమ్స్కి సేమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఓకే, 22 minutes వీడియో చూసిన వాళ్ళు ఒక 10 minutes టైం స్పెండ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ప్లీజ్. మీకోసం ఏమంటున్నాను, π = x². వాట్ ఈస్ ద గివెన్ వన్? π = x² y z². ద గివెన్ ఫంక్షన్ ఈస్ దిస్. π/dr అంటే line integral of x, y, z are given. The limits is already given. t is equal to 0 to 1. అంటే ఇందాక సాల్వ్ చేసాం కదా, అదే ప్రాసెస్లో ఈ 2 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అండ్ ఫస్ట్ ప్రాబ్లం లైక్ FDR ఇన్ ద గివెన్ ప్లేన్, ఒక కర్వ్ ఇచ్చారు అండ్ ద పాయింట్స్ x లిమిట్స్ 0 to 4 అండ్ y లిమిట్స్ దిస్. y² = 4x ఇచ్చారండి. ఆర్ యూ కెన్ రైట్ x వాల్యూ ఆర్ y వాల్యూ, అంటే y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. y² = 4 అంటే y = what? √4x. y = what? 2√x. ఇలా అయినా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x లిమిట్స్ తీసుకోండి. లేదా y² = 4xలో x వాల్యూ కావాలంటే ఏం చేయండి? y²/4 దెన్ స్క్వేర్ చేసినా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమన్నా రాయొచ్చు, స్క్వేర్ చేస్తే y/2 వస్తుంది x² వాల్యూ. లేదంటే x వాల్యూని ఇలా x తీసుకున్నప్పుడు ఏం చేయండి? y లిమిట్స్ రాయాలి. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు ఏం చేయాలి? x లిమిట్స్ రాయాలి. ఓకేనా? సాల్వ్ చేయండి. ఇంకొకటి, ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి, ఇన్స్టాగ్రామ్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అండ్ ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.